హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకి ఈరోజు ఏపీ కానిస్టేబుల్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో ఇందులో భాగంగా మనకి ఈరోజు జరిగిన ఎగ్జామ్లో రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో నుంచి 45 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 45 క్వశ్చన్స్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏంటంటే ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అది కూడా ప్యూర్ మ్యాథ్స్లో తప్ప మిగతా అన్ని కూడా చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు. సో ఎస్పెషల్లీ రీజనింగ్, అర్థమెటిక్ అయితే పెద్ద డెప్త్ క్వశ్చన్స్ అయితే ఏమీ రాలేదు, చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సరే, ఎందుకంటే మేబీ చాలా రోజుల తర్వాత ఎగ్జామ్ పెడుతున్నందుక లేకపోతే ఏ విధంగానే తెలియదు. బట్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనికంటే కూడా హై లెవెల్లోనే చదివారు కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే డిటిపి వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంలో ఇట్లా క్రాప్ చేసి పెట్టారు. సో ఇది బీసెట్కి సంబంధించిన పేపర్లో ఉండేది. సో దానికి సంబంధించిన క్వశ్చన్లు ఏమేమి ఇచ్చాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా మిస్ అయితే మళ్ళీ తర్వాత చూద్దాం, వాళ్ళు కట్ చేసి పెట్టిన దానిలో. సో 40,000 రూపీస్ని మనకు వచ్చేసి 69,120 అయినాయి అన్నాడు. సో మనకు ఆల్రెడీ చెప్పిన ఇక్కడ 0 క్యాన్సిల్ చేసేయండి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసి 4,000 అదేవిధంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 69,101 ఇది అయింది కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ 20% అంటే మనం ఏం రాయొచ్చు అంటే 1/5 కాబట్టి 5:6 రూపంలో రాయాలి. దీన్ని కూడా 5:6 రూపంలో రాస్తే 4,000 జా, నెక్స్ట్ వచ్చేసి 4 1 జా, నెక్స్ట్ వచ్చేసి 4 7 జా, 4 2 జా, 4 8 జా. దీని ఏమని రాయొచ్చు అంటే 10 క్యూబ్ అని రాయొచ్చు, 12 క్యూబ్ అని రాయొచ్చు. 2 5 జా, 2 6 జా కాబట్టి 5 క్యూబ్ 6 క్యూబ్ అని రాస్తే పవర్లో 3 ఉంది కదా, ఇక్కడ కూడా 5:6కి ఈక్వల్ అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 3. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మెథడ్స్ చాలా ఉంటాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది మనకు వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్పాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా సింపుల్గా ఉన్నాయి, పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఏం కాదు. సో ఇది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన దానిలో లీనియర్ ఈక్వేషన్స్లో నో సొల్యూషన్ అంటే ఏం లేదు. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. సో మనకి ఎట్లా కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ఈక్వల్గా లేదు కాబట్టి ఇక్కడ చూడండి అన్ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కాస్త -2 ఉంది అన్నప్పుడు K కాస్త మనకి ఏముండాలి, ఇక్కడ -3నే ఉండాలి. ఎందుకంటే 2 -2 అయినప్పుడు K -3నే కావాలి కాబట్టి K ఈజ్ ఈక్వల్ టు 3 ఏంది అంటే ఇది. సో మళ్ళీ మీరు ఇవన్నీ ఫార్ములాలు వేసి చేయకండి, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 -2 అయినప్పుడు K కాస్త మనకేం కావాలి -3. ఎందుకంటే ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్. సో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినవి కూడా మనం త్వరలోనే డిస్కస్ చేద్దాం. పెద్ద ట్రిక్కీ క్వశ్చన్స్ ఏం కాదు, ఈజీగానే ఉంటాయి. సో వాటికి సంబంధించి కూడా మెథడ్ చెప్పి పెన్ ఫ్రీ మెథడ్స్, కాన్సెప్చువల్ ఎట్లా వెళ్ళాలనేది కూడా త్వరలోనే అది కూడా రిలీజ్ చేస్తాను. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి దీనిలో రేషియో అండ్ ప్రపోర్షన్లో కూడా చెప్పాము. చూడండి, ఏ గర్ల్ హ్యాస్ 5 rupees and 10 rupees coins in the bank and 40 coins all, and the bank announcing 260 as the number of coins. సో హౌ మచ్ 5 rupees కాయిన్స్ అంటే ఒకవేళ నేను అన్ని 5 rupees కాయిన్స్ ఉంటే 5 × 4 ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత అవుతుందంటే 20 కాబట్టి 200. అన్ని 10 rupees అంటే 10 × 4 అంటే మనకి ఎంత అవుతుందంటే 400. కానీ నా దగ్గర ఇక్కడ ఉన్నాయి ఎన్ని అంటే 260 అంటే ఇది వచ్చేసి 140, ఇది వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 60 అవుతుంది. 0 క్యాన్సల్, 14 + 6 అంటే 20. కానీ మనకి ఇక్కడ 40 కాబట్టి ఇది డబల్ చేయండి, ఇది కూడా డబల్ చేయండి. 28 + 12 ఈజ్ ఈక్వల్ టు 40 కాబట్టి 5 rupees ఎన్ని ఉన్నాయంటే 28 ఇస్ ద రైట్ ఆన్సర్. లాగ్ చేయకండి, మళ్ళీ మనకు వచ్చేసి రేషియో తీసుకొని రేషియోలోంచి మళ్ళీ అక్కడ వేసి ఇదంతా వేస్ట్ ఆఫ్ మ్యాటర్. అవన్నీ ట్రెడిషనల్ అప్రోచెస్ మన నాయనల కాలంలో వెళ్ళిపోయినాయి. ఇంకా ఇప్పటికి కూడా చాలా మంది ఏంటంటే ఇట్లా చేయండి అట్లా చేయండి, ఎవరు చెప్పిండు అవన్నీ చేయమని. అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతాయి. 21st century దాటిపోవడానికి దగ్గర వస్తున్నాం కాబట్టి చూసుకోండి. రైట్, నెక్స్ట్ బాడ్ మాస్ రూల్. బాడ్ మాస్ రూల్లో మనకి ఏమన్నా అంటే 31 హాఫ్ అంటే మల్టిప్లికేషనే ఇంటూ 13 + 17 - 19 × 69 డివిజబుల్ బై. ఇది మనకు వినికులం ఉంది చూడండి. 29 - 6 అంటే ఎంత అంటే 23 కదా. 23 × 3 జా, ఇక్కడ చూడండి 13 × 13, 13 ముళ్ళ 39 అంటే మనకి ఎంత 403 + 17 19 ముళ్ళు 57. ఇక్కడ చూడండి 7లోంచి మనకు 10లోంచి 7 పోతే ఎంత అవుతుందంటే 3. యూనిట్ డిజిట్ వాల్యూలో 3 రావాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు 1000 అయితే డెఫినెట్గా రాదు, 600 కూడా డెఫినెట్గా రాదు. ఎందుకంటే 400 1757 అంటే తక్కువనే ఉండాలి కాబట్టి ఇదే. ఒకసారి క్రాస్ చెక్ చేసిన మనకి ఎంత అవుతుంది చూడండి. 17 తీసేస్తే దీనిలోంచి మనకి ఎంత 40 అన్నప్పుడు 403లోంచి పోతే మనకి ఎంత అంటే 363.
ఇదంతా మనకు అడిషన్ చేయకండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఓన్గా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేసేదానికంటే కూడా ఆప్షన్ యూటిలైజ్ చేసుకుంటూ వెళ్తే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 7 రాదు, 1000 అయితే రాదు కదా, ఈయనే లేదు కదా, 600 అయితే ఈయనే లేనప్పుడు ఎట్లా వస్తుంది? ఇదే ఆన్సర్. నీకు మళ్ళీ కావాలంటే అంటే మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రిక్స్ అంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందే మన క్లాస్ రూమ్లో నీకు ప్రాక్టీస్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఏవైతే పద్ధతులు నేను క్లాస్ రూమ్లో చెప్పానో అవే ఇంప్లిమెంట్ చేయి. సో ట్రెడిషనల్ అప్రోచెస్ ఒకప్పటి మాదిరిగా అయితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు రావట్లేదు. 2023లో ఏపీ తెలంగాణకు వచ్చిన ఎస్ఐ క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రజెంట్ ఉన్న మార్కెట్కి మీకు విన్న క్లాసెస్కి చాలా పొంతన ఉంది, అంటే పొంతన లేకుండా పోయింది, అంటే చాలా టఫ్గా వచ్చినాయి. వాళ్ళంతగా డిస్కస్ చేయలేదు కాబట్టి అర్థమెటిక్ బుక్ కొంచెం హై లెవెల్లో డిస్కస్ చేసి వదిలేను మార్కెట్కి. కాకపోతే మనకి ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అంత లెవెల్లో లేకపోయినా సరే ఆ లెవెల్లో ప్రిపేర్ కండి, ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందని నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు కదా, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంక శ్రేణిలో 3వ పదం వచ్చేసి మనకు వచ్చేసి థర్డ్ నెంబర్ ఈజ్ 13, ఫిఫ్త్ నెంబర్ ఈజ్ 23. థర్డ్కి ఫిఫ్త్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2D కాబట్టి మనకు డిఫరెన్స్ యొక్క వాల్యూ వచ్చేసి ఎంత ఉంది? 13కి 23కి 10 కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. థర్డ్ టర్మ్లో అంటే A + 2D ఈజ్ ఈక్వల్ టు 13 అంటే 2 × 5 ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి మనకి ఎంత అవుతుంది అంటే A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 3. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ ఏముందంటే 35th నెంబర్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీని యొక్క వాల్యూలో ఇక్కడ చూడండి 35 అంటే 7తో డివైడ్ కావాలి, 7తో డివైడ్ అవుతుంది, ఇది అవుతుందా అంటే కావట్లేదు కదా. నెక్స్ట్ వచ్చేసి 7 56, 756 అన్నప్పుడు ఇది అవుతుంది, ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3తోనే కూడా డివిజన్ కావాలి కదా. సో దీని యొక్క వాల్యూ సరే చూద్దాం ఆగండి. 35 అంటే Tn ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది అంటే A + n - 1 × D అంటే 34 × D యొక్క వాల్యూ ఏంటంటే 5 కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత? 173. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డివిజబుల్ బై 2 × యావరేజ్ ఫామ్లో వేయండి, 35 కదా, ఇది 176 కాబట్టి 2 8 నెక్స్ట్ వచ్చేసి 2 8 88 × 35 అన్నప్పుడు దీని యొక్క వాల్యూలో 11 చేత కూడా డివైడ్ కావాలి, ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంత చిన్నగా అయితే రాదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది. ఎగ్జిక్యూషన్ చూడండి, ఎందుకంటే 35 × నియర్లీ మనకు వచ్చేసి 90 అంటే 9 ముళ్ళు 27 అంటే 2700 పైనే పోవాలి. కాబట్టి ఇట్లా చేయండి, మీకు టేబుల్స్ స్క్వేర్స్ అదేవిధంగా క్యూబ్స్ నేర్చుకోమన్నది ఎందుకంటే మ్యాక్సిమం ఆప్షన్స్ బేస్లో. సో యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ చేస్తే మనకు సమ్మే కదా కావాల్సింది, అదే అడిగాడు అదే ఇచ్చాం కాబట్టి ఈజీ అప్రోచ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేస్తే సో మొదటి పదం వచ్చేసి మనకు వాడే ఇచ్చాడు A ఈజ్ ఈక్వల్ టు 5, నెక్స్ట్ కామన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3, n పదాల మొత్తం అంటే Sn ఈజ్ ఈక్వల్ టు A × r⁴ n - 1 r - 1 కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు Sn యొక్క వాల్యూ వచ్చేసి 1820 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే 5 × r⁴n అంటే 3⁴n - 1 మనకి ఎంత అంటే 2, 5 3 నెక్స్ట్ వచ్చేసి 5 4 నెక్స్ట్ 5 6 5 4 ఇట్లా వస్తే 2 4 8, నెక్స్ట్ 2 6 12, నెక్స్ట్ వచ్చేసి 2 3 అంటే 7, ఇతరులకు వస్తే మనకు +1 అవుతుంది కాబట్టి 3⁴n. సో 729 కాబట్టి దీని యొక్క వాల్యూ 3⁴n అన్నప్పుడు ఎంత అవుతుంది? 729 అంటే 9³ అన్నప్పుడు దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి, 3³ యొక్క వాల్యూవే కాబట్టి 3² మనకి ఎంత అవుతుంది అంటే ఇదే కదా 3⁴n యొక్క వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది చూడండి. 3⁴n - 1 అన్నప్పుడు 728, 2 4 8 అంటే 729. సో 3² అన్నప్పుడు n యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఏమడుగుతున్నాడు కాబట్టి దాన్నే ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో డెఫినెట్గా ఈజీ క్వశ్చన్ చూడండి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇది 2 పాచికలను ఏకకాలంలో దొర్లిస్తే అప్పుడు ఒక పాచికపై ప్రధాన సంఖ్య అంటే ఏం లేదు 2 3 5 కదా. దీనికి సంబంధించి మన కాంబినేషన్లో ఒకటి 2 4 అయినా రావచ్చు, ఇంకోటి 2 6 అయినా రావచ్చు, ఇంకోటి 3 4 అయినా రావచ్చు, 3 6 అయినా రావచ్చు, నెక్స్ట్ 5 4 అయినా రావచ్చు, 5 6 అయినా రావచ్చు. ప్రైమ్ నెంబర్ ఇంకోటి కాంపోజిట్ అంటే ఇది 6. ఇవే వాటిని రివర్స్ చేయొచ్చుగా 4, 2 4, 3 4, 5 6, 2 6, 3 6, 5 ఇది 6 ఉన్నాయి, ఎక్స్ట్రా 6 అంటే మొత్తం ఎంత అంటే 12. సో దొర్లించినప్పుడు పాచికను మనం వచ్చేసి టోటల్ వాల్యూ 6² కాబట్టి 12 మనకి ఎంత అంటే 36 కాబట్టి 12 ముళ్ళు 36 అంటే 1/3 చాలు.
కాబట్టి ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి. ప్రాబిలిటీ క్వశ్చన్స్ కూడా తర్వాత సో ప్యూర్ మ్యాథ్స్ అడ్వాన్స్ మ్యాథ్స్లో డిస్కస్ చేస్తాను, దానికి నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 52 పేక ముక్కలు ఉన్నాయంట. మనకు వచ్చేసి ప్లేయింగ్ కార్డ్, దెన్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ వచ్చేసి 12 ఉంటాయి, అంటే కింగ్ క్వీన్ నెక్స్ట్ వచ్చేసి అంటే జేక్యూకేలు మాత్రమే ముఖాలు కనిపిస్తాయి కాబట్టి 4 ఉంటే 3 ఇంటూ అంటే మనకు అబ్జర్వ్ చేస్తే 4 ముళ్ళు ఎంత అవుతుంది అంటే 12 ఉంటాయి. సో కాబట్టి 12 డివిజబుల్ బై మనకి ఎంత అంటే 52నే కదా. సో 12 అంటే 52 అంటే ఒక కార్డు అంటే 52C1 అన్నట్టు. సో 4 ముళ్ళు 4 13 కాబట్టి 3/13 అంతే. సింపుల్ క్వశ్చన్ చూడండి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెర్ ఆర్ 32 మార్బుల్స్. నెక్స్ట్ వచ్చేసి రెడ్, రెస్ట్ ఆర్ గ్రీన్. ఇఫ్ ఏ మార్బుల్ ఈస్ డ్రాన్ ఆన్ ద రాండమ్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఈస్ 3/4. గెట్టింగ్ 3/4 అంటే 1 - 3/4 అంటే మనకి ఎంత 1/4. అంటే ప్రాబిలిటీ యొక్క ఫ్రాక్షన్ సమ్ చేస్తే 1 యూనిట్కి ఈక్వల్ కావాలి. 1/4 ఆఫ్ ఎన్ని ఉన్నాయంటే 32 అంటే 4 8 32 కాబట్టి 8. ఇది గతంలో సిపియూలను సిజిఎల్లోను ఏమిచ్చాడు అంటే ఈ 8 యొక్క రెడ్ మార్బుల్కి సంబంధించి ఎంత పార్ట్కి సంబంధించిన డిఫరెన్స్ అడిగాడు. అంటే 1/4 ఏంది అనే సింపుల్గానే ఇక్కడ మన గోళీలు అడిగాడు అంతే. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని సరిపోతుంది. ఇక్కడ చూడండి 1, 4, 9, నెక్స్ట్ వచ్చేసి 4, 10, 18, 7, 16, 27, 10, 22, 36, 13, డాష్. సో ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్లో మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు వచ్చేసి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ రూల్ చెప్పింది ఏంటంటే ఆల్టర్నేట్ చూడమని చెప్పిన. సిరీస్ బేస్డ్ క్వశ్చన్లో నియర్లీ 300 క్వశ్చన్స్ డిస్కస్ చేశాం కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉందనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 + 3 నెక్స్ట్ వచ్చేసి 4 + 3 నెక్స్ట్ 7 + 3 13 + 3 ఓకే సెట్ అయిపోయింది. నెక్స్ట్ 4 + 6 = 10, 10 + 6 నెక్స్ట్ ఇది కూడా +6 అన్నప్పుడు ఇది కూడా +6 అంటే ఎంత అవుతుంది అంటే 28 సార్. ఇది మనకు ఆల్రెడీ పేపర్లో కూడా డిస్కస్ చేసాం. మన క్లాస్ రూమ్ నోట్స్లో రీజనింగ్ 3.0 బుక్లో కూడా ఇదే మెథడ్లో ఉంటుంది చూసుకోండి. సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు, పెద్ద ట్రిక్కీ క్వశ్చన్స్ అడగలే. సో 1 2 3 4 5 6 అని అడిగాడు కాబట్టి ఇక్కడ చూడండి 3, 4, 10, 33, 136, డాష్. ఇది కూడా మీకు ప్రొడక్ట్ బేస్డ్ మోడల్లో చెప్పాను. దీన్ని ఏమని చేయొచ్చు 3 1 3 + 1 4 2 8 + 2 10 × 3 + 3 నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 4 3 12 అంటే 4 నెక్స్ట్ వచ్చేసి × 5 + 5 5 6లో 30 + 5 అంటే 35 యూనిట్ డిజిట్ వాల్యూ 5 ఉన్నది ఇది ఒకటే. మొత్తం చేయకండి, ఆల్రెడీ మీ క్లాస్ రూమ్లో కూడా డీటెయిల్గా చెప్పాను. ఆప్షన్స్ని యూటిలైజ్ చేసుకునే చేయాలి. పద్ధతిగా నువ్వు గోడ కట్టినట్టు కట్టుకుంటూ మొత్తం పోయినావు అనుకో మనకంటే ముందు వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి నువ్వు ఆప్షన్ బేస్డ్ నీకు మ్యాథ్స్ వచ్చు, మల్టిప్లికేషన్స్ వచ్చు, అడిషన్ వచ్చు, సబ్ట్రాక్షన్ వచ్చు, నువ్వు తోపే అయి ఉండొచ్చు. కానీ మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి 2 3 5 7 నెక్స్ట్ వచ్చేసి 8 11 నెక్స్ట్ 11, 15, 17, 19, 17, 23, 20. సో ఇందులో ఏది మనకు మిస్టేక్ ఉందని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకసారి మనకు ఇట్లా మిక్స్డ్గా ఉన్న ఇది కూడా ఆల్టర్నేట్ చూడండి. 2 + 3 నెక్స్ట్ వచ్చేసి 5 + 3 నెక్స్ట్ 8 + 3 11 11 + 3 = 14 రావాలి. ఇక్కడ 14 రాకుండా 17 వచ్చిందంటే 3 3 6 7 8 9 9వ పదం మనకు రాంగ్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. కాబట్టి ఇట్లా మిక్స్డ్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్లో చూడమని మనకు సిరీస్ బేస్లో కూడా చెప్పాను. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2, 3, 6, 15, 42, డాష్ అని ఉంది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూడండి దీని యొక్క వాల్యూని వచ్చేసి ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది 2 × 3 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది చూడండి 6 × 2.5. సో లేకుంటే × 1 + 1 లేకుంటే చూడండి 2 3 6 6 - 3 3 × 3 = 9 - 3 6 × 3 = 18 - 3 15 × 3 = 45 - 3. సేమ్ ఇదే టైప్లో మన నోట్స్లో కూడా ఉంటుంది చూడండి. రీజనింగ్ 3.0లో మనకు 42 × 3 అంటే 3 2 6 6 - 3 అంటే మనకు దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది చూడండి. సో 15 ముళ్ళు 45 45 అన్నప్పుడు ఎంత వస్తుంది దీని యొక్క వాల్యూ. సో 3 2 6 నెక్స్ట్ వచ్చేసి 6 అంటే 3 నెక్స్ట్ వచ్చేసి 3 2 6 3 4 అంటే 126 అంటే 123 వచ్చింది. కానీ మనకి ఇక్కడ అడిగింది
సెవెంత్ది కాబట్టి 3, 6 అయింది కాబట్టి ఇంకొకటి వేయండి. సో ఇంటూ 3 మైనస్ 3 అంటే 3 3 సార్ 9లోంచి 3 పోతే 6 ఉండే ఆప్షన్ వచ్చేసి ఇది కాదు. నెక్స్ట్ 12 ముళ్ళ 36 అంటే 300 పైన రావాలి కదా, కాదు కాబట్టి 366. యూనిట్ డిజిట్ వాల్యూ ఒక్కటే చూసుకోండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేయొచ్చు. సిల్లీగా మనం ఏదో క్లాస్ రూమ్లో చేసినట్టయితే చేయకండి, మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా కానీ. సో ఈ పద్ధతులు మాత్రం గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ రావడం వేరు, ఎగ్జామినేషన్లో చేయడం వేరు, అది గుర్తుపెట్టుకొని చేయండి. సో మనకు తోపని తురుము అనుకుంటే మాత్రం పోతుంది. చూడండి ఇక్కడ చూడండి, సి ప్లేస్ వాల్యూ 3, 5, 7 తర్వాత ఎంత అంటే 9 రావాలి. 9 అంటే మనకు వచ్చేసి ఈ రెండు ఆప్షన్స్, ఈ ఆప్షన్ పోయింది. తర్వాత ఏకి అంటే 1, ఇది వచ్చేసి 6 అంటే ఎంత అవుతుంది, 1, 6 అంటే 5, 11 తర్వాత 17 అంటే క్యూ రావాలి. సరే 16 అంటే మనకు 5 కాబట్టి 16 అంటే పి రావాలి. సో పి రావాలి కాబట్టి అది కూడా పోయింది. బి అంటే మనకు ఎంత అంటే 2, నెక్స్ట్ 5, ఇది 8, 3 డిఫరెన్స్ కాబట్టి 11 అంటే ఎంత, కే రావాలి. సో ఐపీకే ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూస్ రాసి గొడుగులు వేసి చేయడం ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా చాలా క్విక్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకొని చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 + 3 = 6, 6 + 3 ఎంత అవుతుంది అంటే 3 + 3 6, 6 + 9 10, నెక్స్ట్ వచ్చేసి 13, నెక్స్ట్ 16, 20 అంటే 20 అన్నప్పుడు మనకు 4 గ్రూపులుగా డివైడ్ చేయండి. అంటే ఏబి డాష్ ఏ, నెక్స్ట్ వచ్చేసి బిఏ డాష్, లేకపోతే ఇక్కడే డివైడ్ చేయండి, మళ్ళీ అనవసరంగా ఎందుకు. సో 4గా డివైడ్ చేశాను, ఇక్కడ 4గా డివైడ్ చేశాను, ఇక్కడ 4గా డివైడ్ చేశాను. ఇక్కడ చూడండి మనకు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ గ్రూప్ ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బిఏఏబి అయిపోయింది. నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఆల్టర్నేట్లో చూసుకున్నప్పుడు ఇది పోయింది కాబట్టి ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి ఏబిబిఏ. సో ఏబిబిఏ, నెక్స్ట్ వచ్చేసి ఏబిబిఏ ఆల్టర్నేట్. అంటే మనం 3 మెథడ్స్ చెప్పినాం. దీనిలో ఒకటి ఏముంటుందంటే కన్సెక్యూటివ్ ఆర్డర్లో ఉంటుంది, ఆర్డర్ నచ్చకపోతే ఆల్టర్నేట్, అది రాకపోతే ఇండిపెండెంట్. సో మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిఏఏబి కాబట్టి బాబు అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిఏఏబి ఉన్నప్పుడు ఇక్కడ బిఏఏబి ఆల్టర్నేట్, ఏబిబిఏ ఉన్నప్పుడు ఏబిబిఏ కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే బాబు ఇస్తారు రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి కంటిన్యూస్ సిరీస్లో కూడా చెప్పాం చూడండి. రీజనింగ్ పాయింట్ ఆఫ్ 3.0 బుక్ నుంచి మీరు కావాలంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బుక్ పట్టుకొని రండి, నేనే చూపిస్తా. ప్రతి క్వశ్చన్ మోడల్ ఏ దానిలో ఉందని చూపిస్తా, లేకపోతే మాత్రం మీకు బుక్ ఫ్రీ ఇచ్చి పంపుతా, అది గ్యారంటీ పక్కా. అన్ని లాజిక్లు వచ్చినాయి, క్వశ్చన్స్ రావు, ఎందుకంటే నేను కాదు కదా ఎగ్జామ్ పెట్టింది, నా బుక్లోంచి చేయనీకే. లాజిక్ ప్రతి లాజిక్ ఉంది, కావాలంటే రండి చూపిస్తాను. సో ఇక్కడ మనకు చూడండి 2, 4 అన్నప్పుడు +2 అన్నప్పుడు దీని యొక్క వాల్యూ +2 +3 +5 ఉంది కదా. ఇక్కడ వచ్చేసి 2, 3 నెక్స్ట్ వచ్చేసి 5 అంటే 7 రావాలి, అంటే 19 రావాలి. సో మిడిల్లో మనకు వచ్చేసి 19 ఉన్నది, ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెడ్ అంటే 23, నెక్స్ట్ వచ్చేసి దీనిలో అబ్జర్వ్ చేస్తారు 26, ఇది వచ్చేసి 23, నెక్స్ట్ ఇది 20, 17 అన్నప్పుడు ఇది 17లో 3 డిఫరెన్స్ అంటే 14 అంటే n రావాలి, n కాబట్టి ఇది కూడా రాదు. ఇట్లా చేయాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఆప్షన్ వెతుకుంటూ చేయాలి, సబ్జెక్ట్ రావడం వేరు. అందుకే క్లాస్ రూమ్లో కూడా మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా టైమర్ పెట్టి ఖచ్చితంగా చేయాలనిపించేది కూడా అందుకే. ఆన్లైన్ వినేవాళ్ళు కూడా కొంచెం ఏంటంటే సో చెప్పినట్లుగా వినుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వాల్యూమ్ అనే దానిలో కూడా వి బిఫోర్ డబ్ల్యూ అంటే వి తర్వాత డబ్ల్యూ కాబట్టి ఏ తర్వాత బి. అక్కడ ఓకి వచ్చేసి 15 అంటే 18 ఉంది, ఆర్ కాబట్టి ఆర్ ప్లస్ మనకి 18 అంటే 21 రావాలి, అంటే బియు అనేది రావాలి, పోయింది. ఇక్కడ కంపేర్ చేయండి, బియుజే ఉంది, ఇక్కడ బియుజే ఉంది, అంటే ఇది తేడా ఉంది, అంటే 4th తేడా ఉంది. 4th ఇక్కడ యు ఉంది, ఇక్కడ 4th వచ్చేసి మనకి ఏంటంటే బి ఉంది. 21కి మనకు వచ్చేసి +7 చేస్తే 28, ఎందుకంటే వన్స్ 26 దారిన తర్వాత మనం -26 చేయాలి కాబట్టి లాస్ట్ నుంచి 3rd 1కి అంటే మనకి ఏమవుతుంది అంటే 4th 1కి వచ్చేసి 7 అంటే 13 + 7 మనకి ఎంత అవుతుంది చూడండి, దాని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే. అంటే ఇక్కడ వాల్యూమ్ అనే దానిలో మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంది అంటే దీనికి 15 అంటే +3, 12 అంటే మనకి ఎంత ఇచ్చాడు అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి 21కి మనకు అదే విధంగా బికి మధ్యలో అబ్జర్వ్ చేస్తే ఏ విధానంలో ఇచ్చాడు అంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డైరెక్ట్గా యూకి మనకు వచ్చేసి ఎంత చేస్తున్నాడు అంటే +7 చేస్తున్నాడు. సో 7 చేస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 7 అనేది దీనికి చేయాలి, అంటే ఏ అనే దానికి 7 చేస్తే 1 + 7 = 8. 8 అంటే హెచ్ కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఇది. కాబట్టి కంపేర్ చేసుకుంటూ చేయండి. అంటే ఇది ఆల్రెడీ ఆయన రాశారు కాబట్టి ఆన్లైన్లో దొరికిన పేపర్ ఇది.
సో అదేవిధంగా కట్ చేసి పెట్టారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి సరిపోతుంది. నెక్స్ట్ బిల్డింగ్ అనే దానికి కూడా చూడండి ఇదే సేమ్ క్వశ్చన్ మనకు ఫస్ట్ మోడల్లోనే ఉంటుంది చూడండి, దేనిలో కోడింగ్ అండ్ డీకోడింగ్లో. సో 2గా డివైడ్ చేసి రివర్ట్ చేశాడు, 2గా డివైడ్ చేసి రివర్ట్ చేశాడు. ఇక్కడ కూడా 2గా డివైడ్ చేస్తే మనకు వచ్చేసి ఎంఈ రావాలి కాబట్టి పోయింది. రెండోది చేస్తే మనకు టీఈ రావాలి కాబట్టి ఓకే. తర్వాత నెక్స్ట్ ఆర్ఏ రావాలి, ఆర్ఏ లేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇది. సో ఫస్ట్ మోడల్లోనే ఉంటుంది చూడండి, థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేసే విధానాలు డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ 68, నెక్స్ట్ టీ ఈజ్ కోడెడ్ యాజ్ 55. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ లిక్విడ్ అని ఇచ్చాడు కదా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటి ఏంటంటే టీని కన్సిడర్ చేయండి. ఒకసారి టీని డైరెక్ట్గా కూడితే మనకు 55 అయితే రాదు, ఒకసారి ఆపోజిట్ చేస్తే జీ, నెక్స్ట్ వచ్చేసి వి, ఏజెడ్ అంటే మనకు ఆపోజిట్ ఇది కాబట్టి 26, నెక్స్ట్ 22, 7. సో కాబట్టి మూడింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 55. సేమ్ ఇదే టైప్లో మనకు లాస్ట్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, లెటర్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి ఈ మెథడ్స్ ఉంటాయి. GIAT ఘాట్ అని చెప్పేసి మీకు చెప్పింటే దానిలో కూడా ఒకసారి చూసుకోండి. కాబట్టి ఆపోజిట్ పెయిర్స్ రాయాలి కాబట్టి లిక్విడ్ అనే దానికి కూడా మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆపోజిట్ అన్నప్పుడు ఎల్కి ఓ వస్తుంది, ఐకి ఆర్ వస్తుంది, క్యూకి వచ్చేసి జే వస్తుంది, యూ ఫుల్, నెక్స్ట్ వచ్చేసి ఐఆర్, నెక్స్ట్ వచ్చేసి DW. అంటే ఇది 15, నెక్స్ట్ వచ్చేసి 18, ఇది 10, 6, 18, నెక్స్ట్ వచ్చేసి 23 కదా. ఫస్ట్ యూనిట్ డిజిట్ యాడ్ చేయండి. మనకు అబ్జర్వ్ చేస్తే 5 + 8 అంటే 13 అంటే 3, 3 + 3 6, 6 + 6 12, 12 + 8 అంటే 20. 0 యూనిట్ డిజిట్ వచ్చేది ఇది ఒకటే, ఇక 7 లేవు చూడండి. కాబట్టి మొత్తం యాడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ బేస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది. డెఫినెట్గా మనకి ఏంటంటే చాలా ఈజీగా ఉన్నాయి చూడండి. రైట్, మనకు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మనకు వచ్చేసి డైరెక్షన్ ఏ విధంగా చూస్తామనేది కూడా చెప్పాను చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్స్ 2 కిలోమీటర్ డైరెక్షన్ నార్త్కి వెళ్ళాడు, తర్వాత టేక్స్ లెఫ్ట్, నార్త్ నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్ 2 కిలోమీటర్ పోయాడు. ఆఫ్టర్ దట్ ఈ అగైన్ టర్న్ లెఫ్ట్, సౌత్ సైడ్ 4 పోయాడు. లాటర్ హీ టేక్స్ అగైన్ లెఫ్ట్, ఈస్ట్ సైడ్ పోయాడు. ఎంత అంటే 4 కదా. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉత్తర దిశగా వెళ్ళి తర్వాత ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ అయితే వెస్ట్, మళ్ళా వచ్చేసి మనకి ఏం చేశాడు ఎడమ వైపు 4, మరలా ఇంకోసారి ఎడమ వైపు 4 అంటే నార్త్కి ఆపోజిట్ సౌత్ కాబట్టి సౌత్. ఇది కూడా మనకి ఏంటంటే ఈస్ట్, అంటే ఎటువైపు ఎక్కువ ఉంటే అది నార్త్ సౌత్లో సౌత్కి ఎక్కువ ఉంది, వెస్ట్ ఈస్ట్లో ఈస్ట్కి ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే సౌత్ ఈస్ట్. ఇక దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు చూడండి, బెస్ట్ షార్ట్ కట్ లాగా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, మ్యాన్ ఈ స్టాండింగ్ అనే ప్లాట్ఫామ్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు ఓకే. తర్వాత మనకు వచ్చేసి క్లాక్ యాంటీ క్లాక్ ఎన్ని తిరిగిండో రాయండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చి టర్న్స్ 30 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెక్స్ట్ వచ్చేసి 120 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, లాటర్ హీ టర్న్స్ 315 degrees. అంటే ఇక్కడ మనకు వచ్చేసి 30 పోతుంది, ఇక్కడ 90 తీసేస్తే మనకి ఎంత అవుతుంది చూడండి. దీని యొక్క వాల్యూ వచ్చేసి అంటే సో 120 తీసేసినా సరే మనకు దీని యొక్క వాల్యూ 90 తీసేస్తే మనకు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 225 అవుతుంది కదా. 225 అంటే 180 degrees అంటే ఆపోజిట్ 45కి వెళ్ళాలి కాబట్టి దీన్ని 180 45 రాసుకోండి. ఎక్కడున్నాడు ఈయన, ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. ఈస్ట్కి ఆపోజిట్ ఏంది వెస్ట్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా వస్తే మనకి ఏమవుతుంది సౌత్ వెస్ట్ కాబట్టి ఆన్సర్ ఏంది ఇది. ఇవన్నీ కూడా మీ క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాను చూడండి. డీటెయిల్డ్గా మీకు వచ్చేసి డైరెక్షన్ పాయింట్ ఆఫ్లో బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్ వరకు ప్రతిదీ కూడా షార్ట్ కట్ అండ్ పెన్ ఫ్రీ మెథడ్లో అయ్యేటట్టు చెప్పాను చూడండి. ఈ డయాగ్రామ్లో ఇట్లా ఎక్కండి. సో మనకి ఇక్కడ చూడండి, బై మోడ్ 1 kilometer టువర్డ్స్ వెస్ట్, ఓకే వెస్ట్ సైడ్ 1 వెళ్ళాడు. దెన్ ఈ టుక్ రైట్ అన్నాడు, రైట్ అంటే వెస్ట్కి రైట్ ఏమవుతుంది అంటే నార్త్కి వెళ్ళాడు 2. లాటర్ ఈ టర్న్ లెఫ్ట్ అంటే మళ్ళీ వెస్ట్కి వెళ్ళాడు 3. ఫర్దర్ ఈ టుక్ లెఫ్ట్ అంటే వెస్ట్ నుంచి సౌత్కి వెళ్ళాడు 5 kilometers P దాకా వెళ్ళాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కూడాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే తీసేస్తాం. 4² + 3² ఎంత అవుతుందంటే 5² కాబట్టి ఆన్సర్ ఏంటంటే 5. ఇది మనకు వచ్చేసి ట్రిప్లెట్స్ కూడా నేర్చుకోమని చెప్పారు, డైరెక్ట్ 3, 4, 5 చేయడానికి, అది గుర్తుపెట్టుకొని చేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. సో బికి వచ్చేసి ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ మదర్ ఆఫ్ డి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. బి అనేటువంటి ఎవరు బ్రదర్ అంటే సికి బ్రదర్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి అండ్ బి ఈజ్ ద దెన్ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అన్నాడు. సో ఏ అనేవాడు మనకు ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మదర్ వాళ్ళ ఫాదర్ కాబట్టి మదర్ వాళ్ళ ఫాదర్ అంటే మనకి ఏం చెప్తాం తాతనే కదా కాబట్టి గ్రాండ్ ఫాదర్. సో మనకి ఎగ్జిక్యూషన్ చేస్తే ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అంటే డికి ఏమవుతాడు అనేది. సో పెద్ద టెక్నికల్గా ఏం క్వశ్చన్స్ లేవబ్బా, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 10 నుంచి 15 సెకండ్లు అయిపోయేటివే.
ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం చెప్పాం. డైరెక్ట్ చదవకుండా దీన్ని ఏం చేయండి అంటే ఫస్ట్ మొట్టమొదటగా విడదీసుకోండి. పి ప్లస్ క్యూ. ప్లస్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే పి ఈజ్ ద హస్బెండ్, ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి అంటే పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అన్నాడు. సో ఆటోమేటిక్ మీ వైఫ్ అవుతుంది. డివిజబుల్ బై అంటే ఏ డివిజబుల్ బై అంటే మనకి ఏమొస్తుంది అంటే క్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే ఆర్ అంటున్నాడు. మైనస్ అంటే ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్ అన్నాడు. ఇంటూ అంటే మీనింగ్ ఏముంచండి, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటే వీడు ఫస్ట్ పర్సన్ అనేటోడు సెకండ్ పర్సన్కి వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే ఇట్లా వచ్చేసి మనకు సన్ అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే దెన్ ద వ్యూ ఆఫ్ నొటేషన్ పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్, పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ, క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ కరెక్టే. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ, ఆర్ డాటర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి డాటర్ ఇన్ లా. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి కాదు, ఫాదర్ ఇన్ లా కాబట్టి 2. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మన క్లాస్ రూమ్లో డిస్కస్ చేసాం, బుక్లో కూడా ఉన్నాయి చూడండి. ఒక కుటుంబంలో మనకు వచ్చేసి 6 సభ్యులు కలిగి ఉన్నారు, 2 వివాహిత సభ్యులు ఉన్నారంట. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ అంటున్నాడు కాబట్టి డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ. గ్రాండ్ డాటర్ అంటే మధ్యలో ఒక రిలేషన్ ఉంటుంది, దానిలో వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సి ఈజ్ ద మనకు వచ్చేసి ఫాదర్ ఆఫ్ డి అంటున్నాడు. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మనకి ఏంటంటే డి. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మనకేమంటున్నాడు అంటే బి. అండ్ ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి. దెన్ బి ఈజ్ రిలేటెడ్ టు. ఇచ్చిన దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఏకి డికి మధ్యలో రిలేషన్, ఇదే డికి సంబంధించి సి ఉన్నారు అంటే ఒకే తల్లి పిల్లలు అయినప్పుడు ఏమేమవుతుంది, మదర్ అవుతుంది. ఇదే డికి సంబంధించి బి అనేటోడు ఇడికి వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బికి అదే విధంగా ఈకి మధ్యలో రిలేషన్ ఉంది కాబట్టి ఈకి మధ్యలో రిలేషన్ అంటే ఇక్కడైనా ఈ రావచ్చు, ఇక్కడైనా ఈ రావచ్చు. ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి. బ్రదర్ ఇన్ లా అంటే మనకేమవుతుంది చూడండి, అక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి. బ్రదర్ ఇన్ లా అనే కాన్సెప్ట్ ఎట్లా వస్తుందంటే హస్బెండ్, డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బి యొక్క సోదరుడు డి. ఓకే, డి యొక్క బావ ఎఫ్. బావ అన్నప్పుడు మనకు ఖచ్చితంగా బికి ఖచ్చితంగా మ్యారేజ్ చేస్తేనే ఈయన బావ అవుతాడు చూడండి, లేకుంటే వైఫ్కి సంబంధించి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఈ అనేటోడు ఎట్లాగో ఇక్కడ వస్తాడు. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే ఏకి అదే విధంగా బితో గల సంబంధం. సో ఏకి బితో గల సంబంధం అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ ఏ ఫ్యామిలీ దెర్ ఆర్ 2 మ్యారీడ్, డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ వచ్చేసి బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఓకే ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అయిపోయింది. ఏ బి సి డి ఈ వచ్చారు. ఎఫ్ కూడా మనకేంది అంటే ఇక్కడే కదా ఉండేది, డి యొక్క బావ అన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే కదా. అవునా, ఏకి నెక్స్ట్ బితో గల సంబంధం. ఏ అనే టైం ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. నెక్స్ట్ ఇదే డికి సంబంధించి మనకి ఏమంటున్నాడు సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. ఓకే, ఈ ఇద్దరు రిలేషన్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఏకి బికి మధ్యలో రిలేషన్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు, మన ఏకి కాదు హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏ అంటే బికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది కుమార్తె అవుతుంది. మనం రివర్స్లో చదువుతున్నాం చూడండి, కుమార్తె అంటే ఇట్లా, ఎందుకంటే ఇద్దరు పెళ్ళైన జంటలు ఉన్నారు కాబట్టి బావ లేక బామర్ది కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ క్లాస్ రూమ్లో కూడా చెప్పాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్లో చెప్పాము, ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ కావాలి కాబట్టి 10C2 అనేది వస్తుంది. 10 × 9/2 అంటే 2 5 10 కాబట్టి ఎంత అవుతుంది అంటే 45. సో ఇద్దరు వ్యక్తులు ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటేనే షేక్ హ్యాండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఒక వాక్యం ఎల్లప్పుడు సత్యము లేదా అసత్యం అవుతూ 2 అయ్యేది కాకుండా ఉండే విధంగా అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్, ఇది రాంగ్ అవుతుంది. ఇట్ రెయిన్స్ టుమారో, ఇది ఇంపాసిబుల్ అంటే మనకు అజంప్షన్ అవుతుంది. క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై, ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకంటే కంక్లూజన్ కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ వన్ రైట్. ఓకేనా, ఇది మనకేంది అంటే దీనికి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు లాజికల్ రీజనింగ్లో చెప్పాము చూడండి ఇవన్నీ. ఏ అంటే వచ్చేసి డివిజన్ అంటున్నాడు కాబట్టి 13. డి అంటే మనకేముంది చూడండి, డి అంటే ప్లస్. నెక్స్ట్ 35. బి అంటే మనకేందంటే ఇంటూ. నెక్స్ట్ సి అంటే మనకేందంటే మైనస్.
డివిజబుల్ బై 13. 13 ఏళ్ళు ఎంత అంటే 91, 7 5ల 35, 7 3 21 అంటే మనకి ఎంత అంటే 243. 13 ప్లస్ అన్నప్పుడు -7 కదా, అంటే 240 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి మనకి ఎంత 251. ఇవన్నీ కూడా మనకు రావు చూడండి. అడిషన్స్ ఎక్కువ చేయకండి, మనకు ఆప్షన్ బేస్లో యూనిట్ డిజిట్ చూసుకుంటూ పోయినా వస్తుంది చూడండి. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే రూల్ అప్లికబిలిటీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఏ పర్టికులర్ ఏ అబ్జర్వ్స్ దట్ ఈస్ ఫ్రెండ్ బి హూ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 meters/minute. అండ్ మనకి ఇంకోటి ఏమంటే డిస్టెన్స్ ఆఫ్ మనకి ఏమంటే 120 meters for him. ఏ స్టార్ట్స్ చేసింగ్ బి ఇమ్మీడియట్లీ స్పీడ్ ఈజ్ 90 meters/minute అంటున్నాడు. ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్ ఇవ్వలేదు, మీటర్ ఫర్ మినిట్ ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 90 వీడబోతున్నాడు, ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతున్నా అంటే 60. చేసింగ్ కావాలి అంటే దీని మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 120 ఉంది. ఫస్ట్ మన టార్గెట్ ఏంది అంటే ఈ 30 minutes వరలో మనకు వచ్చేసి 120 తీసుకుంటే 90కి ఎంత అవుతుందనేది తీసుకోవాలి. ఎందుకంటే వీడే కదా ప్రయాణించేది కాబట్టి డిస్టెన్స్ అనేది ఈ స్పీడ్ ఎట్లా అంటే వీడు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, వీనికంటే వీడు స్పీడ్ పోతేనే ఫస్ట్ వీడిని చేజ్ చేస్తాడు కాబట్టి 30కి 120. ఇప్పుడు వీడు ప్రయాణించేది కాబట్టి 30 ముళ్ళు కాబట్టి 12 ముళ్ళ 36, కాబట్టి ఎంత అవుతుందంటే 360 ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇది మనకు టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో కూడా చెప్పాము ఏ విధంగా ఉంటుంది అనేది. ఏబీల మధ్య దూరంలో 270 kilometers ఉందంట. మనకు వచ్చేసి కార్ ఎం స్టార్ట్ ఫ్రమ్ ఏ స్పీడ్ ఆఫ్ 80 అండ్ హెచ్ స్టార్ట్ ఫ్రమ్ బి ఎట్ స్పీడ్ ఆఫ్ 100 ఇన్ సేమ్ టైమ్ దే ఆర్ ఇన్ మూవింగ్ టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. సో ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఏమవుతుంది కూడుకుంటుంది కాబట్టి 180. ఇది పోతే మనకి ఎంత 18 ఎకం 18 5 కాబట్టి 1.5. సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, పెద్ద ట్రిక్కీ క్వశ్చన్ ఏం కాదు. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ అన్న వ్యక్తి కొంత దూరాన్ని 5.5 గంటల్లో ప్రయాణించాడు. అతని దూరంలో 3/2 దూరాన్ని గంటకు 60 kilometers అంటే ఇప్పుడు 2 units ఏమో 60 పోతే వీడేమో 30. 2 units 60 అయినప్పుడు 3 units ఎంత అవుతుందంటే 30 కదా. ఈ రెండింటి యొక్క సమ్ యొక్క వాల్యూ మనకి ఎంత అంటే 5.5 గంటలు. 5.5 అంటే మనకి ఏం రాయొచ్చు అంటే 11/2 కదా. సో దీని యొక్క వాల్యూని మనకు అబ్జర్వ్ చేస్తే 11/2 యొక్క వాల్యూ ఇలా ఉంటే దీన్ని కూడా ఏం చేయండి అంటే కింద 2 చేస్తే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 4/60. 4/60 అంటే మనకి ఎంత 1/15 యొక్క వాల్యూ వచ్చేసి 11/2 అవుతుంది. కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా వస్తుంది చూడండి, మనకు వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దీని ఎల్సిఎం వాల్యూ తీసుకోండి ఒకసారి. ఎల్సిఎం వాల్యూ తీసుకున్నప్పుడు మనకు ఏ విధంగా వస్తుంది అనేది చూడండి. 3 unit యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నప్పుడు దీని యొక్క వాల్యూ మనకు అబ్జర్వ్ చేస్తే దీని వచ్చేసి మనకి ఏం రాయొచ్చు 2/60 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 2x అని రాసుకోండి. లేకుంటే దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే ఇది 2x బై మనకి ఎంత అంటే 30 నిమిషాల్లో a person travel a distance of 5 or 30 travel 2/3 of the distance అంటే మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ 3లో 2 పోయిండు 60 kilometers. నెక్స్ట్ వచ్చేసి 1x బై 45 అయితే దీని యొక్క వాల్యూ ఎంత అంటే 11/2. ఎల్సిఎం తీసుకుంటే 230 కాబట్టి 90. ఇక్కడ ఎంత అవుతుందంటే 3x నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్ టు 11/2 కదా అన్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 5x ఈజ్ ఈక్వల్ టు 11/2 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 90 కదా. 5 ఎక్కం నెక్స్ట్ వచ్చేసి 5 ఎంబులు ఎంత అవుతుందంటే 40, 2 9లు 11 9లు ఎంత అంటే 99. మనం అనుకున్నది ఎంత అంటే 2:1 కాబట్టి సో 99 × 3 అంటే 3 9s are 27, 3 9s are 27 అంటే 297 సార్. కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే అది ఇంకొకటి ఏంటంటే పెన్ ఫ్రీ మెథడ్లో 2:1 అన్నప్పుడు మనకు 2 + 1 అంటే 3 కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఇంకొకటి సో ఒకటే ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి సో ప్రాసెస్ ఈ విధంగా చేసుకొని సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వన్ కూడా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ దట్ షేప్స్ ప్రొఫెషన్. ఇది కంక్లూజన్ అన్నాడు కాబట్టి 100% ట్రూ ఉండాలి. వితౌట్ ఏ టీచర్ దే విల్ నాట్ నో డాక్టర్, నో ఇంజనీర్, నో లాయర్ అండ్ ఈవెన్ నో టీచర్ ఆల్సో. సో టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ షేప్స్ ద ఆల్ ప్రొఫెషనల్స్ అని ఆయనే చెప్పిండు. అన్ని ప్రొఫెషన్స్ అన్నాడు కాబట్టి మనకి ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. నౌడేస్ సమ్ టీచర్స్ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు దేర్ ప్రొఫెషన్. ఆడ చెప్పిండా అక్కడ నెగిటివ్ వేలో ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. కాబట్టి మనకు ఆర్గ్యుమెంట్లో ఉండేటివి కంక్లూజన్లో ఉండే టేబుల్ ఏదైతే ఉందో సేమ్ అదే అని చెప్పినాం కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇండియాస్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ మెయిన్లీ ఆన్ ఫారెస్ట్. మెయింటైన్ ఏ ఫారెస్ట్ అలోన్ ఇంప్రూవ్స్. ఇది చూడండి, అలోన్ అంటే ఇది మాత్రమే అంటే మనకి ఎప్పుడు కూడా రాంగే. ఫారెస్ట్ షుడ్ ప్రిజర్వ్ టు ఇంప్రూవ్ ద ఇండియన్ ఎకానమీ, ఇది కరెక్టే.
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి అడవులను సంరక్షించుకోవాలి. సో కేవలం అనే పదాన్ని కానీ ఖచ్చితమైన పదాలు వాడినప్పుడు ఎప్పుడు కూడా రాంగ్ చూడండి. కాబట్టి కంక్లూజన్కి సంబంధించి ఈ విధంగా తీసుకుంటాం చూడండి. యూజ్ ఆఫ్ కాస్మెటిక్ ఈజ్ హజార్డస్. కాస్మెటిక్ కాజెస్ సైడ్ ఎఫెక్ట్. కాస్మెటిక్స్ ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్. సో చవకైనవనాడు ఏమని చెప్పిండా? చెప్పలేదు. కాబట్టి సౌందర్య సాధనాలకు సంబంధించి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి అది కంక్లూజన్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. 100% రైట్ ఉండాలి. ఇది మీకు టేబుల్ ఇచ్చి ఉంటుంది, దానిలో ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చదువుకోండి. 100% వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఒక పండ్ల వ్యాపారి 12 యాపిళ్ళ పండ్లను 240 కొన్నాడంట. 240 అంటే ఒక పండు వచ్చేసి 20 రూపాయలు. వాటిలో 10 వచ్చేసి మనకు వచ్చేసి 20% చొప్పున ఉన్నాడు అంటే 10 × 20% ప్రాఫిట్ అంటే మనకి ఎంత అవుతుంది? దీని యొక్క వాల్యూ 24 అంటే 240. అంతేగా 20% ప్రాఫిట్ అన్నప్పుడు. మిగతా 2 వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే ఇదే 20 రూపీస్. 25% అంటే 5 రూపీస్ కాబట్టి 25 అంటే 25 రెంట్ల 50. రెండింటిని కూడితే ఎంత అంటే 290. సో కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. ఓ కిరాణా వస్తువుల ప్రకటించడం కొన్న ధర కంటే 12% ఎక్కువ ధరకు నిర్ధారించాడు. నెక్స్ట్ వచ్చేసి తూనిక యంత్రం వచ్చేసి 850 గ్రాముల బరువుని ఇచ్చాడంట. అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 100 ఉండేదాన్ని కాస్త 119 చేశాడు. 1000 గ్రాములు ఇవ్వాల్సిన స్థానంలో ఎంత ఇస్తున్నాడు అంటే 850 ఇస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే ఇది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది 1000 గ్రాములు, మనం ఎంత ఇస్తున్నాం అంటే 850. ఇది మన కింద ఎప్పుడు కూడా మనం అమ్మేది, పైన ఎప్పుడు కూడా వాడు కొనుక్కొని పోయేది. కాబట్టి జీరోస్కి 0, ఇది కూడా పోయింది. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఒకసారి చూడండి, దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే 100 కాస్త 119 అయిందంటే ఏ విధంగా వెళ్తుంది చూడండి. మనకు వచ్చేసి ఎంత 12% ఎక్కువ ధరకు చూపించాడంట. దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లేకుంటే డైరెక్ట్ తీసుకోండి అబ్బా, ఇట్లా ఏముంది. ఇప్పుడు యాక్చువల్గా 119 యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు అంటే 850 ఇస్తే 1000 యొక్క వాల్యూ ఎంత అనేది తీసుకున్నా సరే సరిపోతుంది. 1000 × 119 డివిజబుల్ బై 850. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది చూడండి. సో 119 ఎగ్జిక్యూట్ చేస్తాడు 17 5ల 85. సో ఇది 17ల, నెక్స్ట్ వచ్చేసి 5 20లు, నెక్స్ట్ 17 × 7 7 రెంట్ల 14 అంటే 140 అన్నప్పుడు ఎంత వస్తుంది? 40%. సేమ్ ఇంతకుముందు క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో అదే ఎగ్జిక్యూట్ చేయండి. మనకు కూడా అట్లే చెప్పినాం చూడండి. మార్కెట్ ప్రైస్ డివిజబుల్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ అదే పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక వ్యక్తి తన మేజాబులను 11% నష్టానికి అంటే -11 ఉండేనంట, తర్వాత దాన్ని +11 అమ్మాడు అంటే మైనస్ కాస్త ప్లస్ అయిందంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 22%. 22 యొక్క వాల్యూ 121 అయితే మనకు వచ్చేసి 11 యొక్క వాల్యూ 2% యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 11 టైమ్స్ 1% అంటే 100% అంటే ఇంటూ 50 వేస్తే ఎంత అవుతుంది? 100% కాబట్టి ఇంటూ 50 వేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 550 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి -11 కాస్త +11 అంటే 22 అనేది ప్రాఫిట్. కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్. సాలీనా ఒక నిర్దిష్ట సొమ్ము 3 సంవత్సరాల్లో 13,310. ఇక్కడ చూడండి, ఇట్లా వచ్చినప్పుడు 1331 అనేది మనకు పాస్కల్లా బేసిస్లో చూసుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 13310 అనేది పాస్కల్లా బేసిస్లో చూసుకున్నాం అనుకోండి. పాస్కల్లా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? దీని యొక్క వాల్యూ 10 కాస్త 11 అవుతుంది. అన్నీ కూడా దీనిలోనే వెళ్తున్నాయి కాబట్టి సో దాన్నే మనకు వచ్చేసి డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ అనుకోండి. ఇది మనకి ఏమవుతుందంటే సెకండ్ ఇయర్ అవుతుంది కదా. ఇప్పుడు 3 4 అంటే కన్సిక్యూటివ్. ఈ మధ్యలో మనకు డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఇయరే ఉంది. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 11 × మనకు 11 క్యూబ్ రాయొచ్చు కదా. దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేస్తే 11 క్యూబ్ × 10 అని రాసుకోవచ్చు. దీని యొక్క వాల్యూని కూడా మనకు అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమంటున్నాడు? దీని యొక్క వాల్యూ 4 ఇయర్ మనకు సర్టెన్ సమ్ అమౌంట్స్ 1310 ఇన్ 4 years అండ్ 3 and 4 ఇచ్చాడు. కాబట్టి దీన్ని డైరెక్ట్గా క్యాన్సలేషన్ చేయండి. మనకు దీని యొక్క వాల్యూ 1313 × 10 1313 × 11. కాబట్టి మనకి ఎంత అవుతుంది? 10% అంతే. ఎందుకంటే మనకు డైరెక్ట్గా పాస్కల్లా చెప్పాము చూడండి. 1 నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ 11, నెక్స్ట్ 121, నెక్స్ట్ 1331, నెక్స్ట్ వచ్చేసి 14641 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చెప్పినప్పుడు ఈ రెండింటి మధ్యలోనే కదా ఈయనే తేడా వచ్చేది. కాబట్టి 10%. కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, అబ్జర్వ్ చేసుకుంటే. నెక్స్ట్ చూడండి, సర్టెన్ సమ్ ఈజ్ లెంట్ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12.5% per annum.
దెన్ టైం పీరియడ్ రిక్వైర్డ్ టు గెట్ ద టోటల్ అమౌంట్ ఈక్వల్ టు ట్వైస్ ద ప్రిన్సిపల్. అమౌంట్ అన్నప్పుడు వడ్డీ అనేది మనకు ప్లస్ అసలు, అంటే 8 రూపీస్ ఇస్తే 16 ఏమంటున్నాడు అంటే ఎక్స్ట్రా 8 రూపీసే. పీటీఆర్ బై 100లో టైం వచ్చేసి తెలియదు, సో 12% 12.5 అంటే అదే, కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 8 ఇయర్స్. సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, పెద్ద ట్రిక్కీ లేవు. ఇంకా మీకు జిఎస్లో ఎలా ఉంది ఏందనేది మనకు తెలియదు, కాబట్టి ఆ విధంగా చూసుకొని వర్కౌట్ చేయండి. రైట్, నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు చూడండి, రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్మౌంటెడ్ అండ్ టాప్ ఆఫ్ ద సిలిండ్రికల్ పిల్లర్ అంటున్నాడు. ఒక సిలిండర్ అనేది ఇట్లా తీసుకున్నప్పుడు దానిలో మనకి ఏమంటున్నాడు అంటే ఒక కోన్ అనే దాన్ని ఇట్లా పెట్టిండి అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ద హైట్ ఆఫ్ ద కోన్ అండ్ సిలిండర్ 3 and 6 అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి 3 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమి ఇచ్చాడు అంటే 6 ఇచ్చాడు. సో రేడియస్ యొక్క వాల్యూ మనకు తెలియదు. ఇప్పుడు మనకి ఏమంటున్నా అంటే ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద హాలో పిల్లన్ అంటే దీని యొక్క ఘనపరిమాణం మొత్తం ఇచ్చాడు. దీనికి ఏమని చేయొచ్చు, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, కాబట్టి పై ఇంటూ మనకు ఆర్ స్క్వేర్ హెచ్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ తెలియదు, హెచ్ యొక్క వాల్యూ వచ్చేసి 3 ప్లస్ మనకు దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఏమవుతుంది చూడండి, ఎగ్జిక్యూట్ చేసుకుంటే 22/7 అని రాసుకుంటే క్యాన్సిల్ అవుతుంది ఏమో చూడండి. పై ఆర్ స్క్వేర్ హెచ్ అన్నప్పుడు పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ యొక్క వాల్యూ 6, దీని యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడంటే 22 ఘనపు సెంటీమీటర్లు అనేది ఇచ్చాడు కదా. ఇప్పుడు ఈ 3కి 3 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది ఉంది, కాబట్టి పై ఆర్ స్క్వేర్ కామన్గా తీసామనుకో 1 + 6 = 22నే కదా. ఇప్పుడు పై యొక్క వాల్యూ వచ్చేసి 22/7 అంటే ఇది క్యాన్సిల్ అయితే ఇది కూడా క్యాన్సిల్ కదా. ఆర్ స్క్వేర్ = 1 అంటే ఆర్ = 1 కదా. వాడు అడిగింది కూడా మనకు వ్యాసార్థమే, కాబట్టి వ్యాసార్థం యొక్క వాల్యూ ఎంత అంటే 1. సో ఈజీ క్వశ్చన్ ఇది, ఏంటంటే వాల్యూమ్ అనేది ఇచ్చాడు కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ చేస్తే సరిపోతుంది, కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నా అంటే ఏ క్లోజ్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కంసైజ్ ఏ గ్లాస్ వెసెల్. మనకేమన్నంటే ఒక లంబ వృత్తీయ శంకు పై భాగాన దాని వృత్త పరిధిని సరిగ్గా ఆవరించేటట్టు ఒక అర్ధగోళాన్ని బోర్లించినట్టుగా ఉండే ఒక గాజు పాత్ర ఒక మూసి ఉన్న లంబ వృత్తీయ స్తూపం చేత పరివృతమై ఉంది. స్తూపం శంకుల ఎత్తులు వరుసగా, ఇప్పుడు స్తూపం అన్నాడు కాబట్టి సిలిండర్లో మనకేం చేస్తున్నాడు అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ విధంగా తీసుకున్నాడు అనుకుందాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకున్నాడు అనేది చూస్తే మనకు దీనిలో వచ్చేసి ఒక శంకువు అనేది పెట్టాడు ఇట్లా, దానిపైన మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఒక అర్ధవృత్త గోళాన్ని ఈ విధంగా పెట్టాడు అని చెప్తున్నాడు. సో మనకు ఈ విధంగా బోర్లించిన తర్వాత మనకి ఏముందంటే ఈ హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత ఇచ్చాడు అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చాడు అంటే 10 ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు అంటే శంకువు యొక్క ఎత్తు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇచ్చాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు అబ్జర్వ్ చేస్తే మొత్తం 10 కాబట్టి ఎంత అవుతుందంటే 4 కదా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆర్ యొక్క వ్యాసార్థం ఏమన్నా ఇచ్చిండ అంటే ఏమి ఇవ్వలేదు, కాబట్టి దీని యొక్క వాల్యూకి సంబంధించి మనకి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమంటున్నాడు, ఇఫ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కోన్ ఆర్ వచ్చేసి ఓకే. ఇది మనకు దీనిలో అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది చూడండి, దీని యొక్క వాల్యూ 10 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దట్ ఈస్ నాట్ కవర్డ్ బై ద గ్లాస్ వెసెల్. అంటే ఈ ఎంటీ పొజిషన్స్ కావాలి, ఈ ఎంటీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో కవర్ లేనివి ఏవైతే ఉన్నాయో అవి కావాలని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటి చూడండి, సిలిండర్కి సంబంధించిన దానిలో మనకు దీని యొక్క వాల్యూవేగా తీసుకోవాల్సింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 4 అయినప్పుడు మనకు అర్ధవృత్త గోళానికి సంబంధించి మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఉంటే ఇక్కడ కూడా మనకి ఏముంటుందంటే 4 కదా ఉండేది. ఇప్పుడు మనకు దీని యొక్క వాల్యూలో పై ఆర్ స్క్వేర్ హెచ్ యొక్క వాల్యూలో ఆర్ యొక్క వాల్యూ వచ్చేసి మనకు దీని యొక్క వాల్యూ రేడియస్ ఎంత ఉందంటే 4 కాబట్టి పై ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 4² ఇంటూ హెచ్ ఇంటూ 10 మైనస్ దీనిలోంచి ఏమేమి తీయాలి అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే పై ఆర్ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుందంటే 4² హెచ్ యొక్క వాల్యూ వచ్చేసి ఎంత అంటే 6. నెక్స్ట్ దీని యొక్క వాల్యూలో పై 2/3 పై ఆర్ క్యూబే కదా, 2/3 పై ఇంటూ ఆర్ క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అంటే 4³ కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, పై ఎట్లాగో అన్నిట్లో కాబట్టి అన్నిట్లో ఉంది, పై పక్కకు పెట్టేసేయండి. ఇక్కడ 3ని కూడా తెచ్చినాం అనుకో, 4² ఇంటూ 10 అంటే 160 ఇంటూ 3 అంటే మనకి ఎంత అవుతుంది అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసి 480 అవుతుంది కదా. 16 × 48. ఇక్కడ దీని యొక్క వాల్యూ వచ్చేసి 16 6 ఎంత అవుతుంది అంటే 96. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 4³ అంటే 64 కాబట్టి 64 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 128 కదా.
128 అయినప్పుడు π/3 ఇంటూ మనకేం చేస్తున్నాం ఇక్కడ 480 మైనస్ 120 అంటే మనకి ఎంత అవుతుంది 4 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 134 224 అవుతుంది. 224 అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది 256/3 π అనేది వస్తుంది అంతే. కాబట్టి కొంచెం క్యాల్కులేషన్స్ అంటే మనకు వచ్చేసిన దానిలో ఇది కొంచెం మనకు టైం టేకింగ్ వచ్చే విధానంలో ఇది ఒకటి ఉంది. ఇంకో క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేసిన దానిలో అది కూడా కొంతవరకు మనకి ఏంటంటే టిపికల్గా ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 30 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపాకార కొయ్య దుంగ నుండి అంతే ఎత్తు అంతే ఆధారం కలిగిన లంబవృత్త శంకువును తొలగించారంట. శంకువు యొక్క శీర్షార్ధ కోణం 45 డిగ్రీస్ అయితే ఆ శంకువును తొలగించగా మిగిలిన కొయ్య దుంగ. ఇది ఒక్కటే మనకు కొంచెం మనకు డెప్త్గా ఇచ్చిన క్వశ్చన్లో ఇది ఒకటి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, దీనిలో వచ్చేసి ఈ విధంగా మనకు వచ్చేసి సిలిండర్ అనేది ఉంది. ఆ సిలిండ్రికల్లో వుడ్లో వచ్చేసి మనకు హైట్ వచ్చేసి మనకి ఎంత అంటున్నాడు అంటే 30 అని చెప్పేసి అన్నాడు. దీనిలో మనకి ఏమంటున్నా అంటే సేమ్ హైట్ అండ్ బేస్ ఇస్ కర్వ్డ్ అంటే మనకు వచ్చేసి ఈ విధంగా వచ్చేసి మనకు ఒక డిజైన్ తీసేసింది. డిజైన్ తీసేసిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెమీ వర్టికల్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత ఉంది అంటే 45 డిగ్రీస్ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు దీని యొక్క హైట్ యొక్క వాల్యూ కూడా మనకి ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు ఈ కింద ఉంటే సర్కిల్ అనేది పోయింది కాబట్టి పైదే కాబట్టి πr² అంటే π × 30². నెక్స్ట్ వచ్చేసి 2πrl కాబట్టి 2πrh అన్నప్పుడు 2 × π × 30 × h ఎందుకంటే మనకు చుట్టుకొలతదే కావాలి కాబట్టి అది πrl అన్నప్పుడు π × r యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే 30, l యొక్క వాల్యూ ఎంత వచ్చింది అంటే 30√2 ఉంది. అన్నిట్లో 900 కామంది, అదేవిధంగా π కూడా కామంది. సో 1 ప్లస్ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది 2 ప్లస్ దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే √2నే కదా. సో 900 π × 3 + √2నే కదా. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఏదన్నా క్యాలిక్యులేషన్ మిస్ అయిందేమో చూసుకోండి. మ్యాక్సిమం మనకి ఏంటంటే ఈ పార్ట్ తీసేసిందంటే ఇది మొత్తం ఏరియా సర్కిల్కే కాబట్టి ఇది తీసుకుంటున్నాం 2πrh, తర్వాత ఈ శంకువుకి సంబంధించి πrl అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం. అదొక్కటే కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంచెం ట్రిక్కీగా అనిపించింది. నెక్స్ట్ 3 సాలిడ్ మెటాలిక్ క్యూబ్స్ వెయిట్ వచ్చేసి 9, 12 and 15 రెస్పెక్టివ్లీ మెల్ట్ చేయాలి అంటే ఘన పరిమాణంలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బంగారు తీసుకొని పోతే ముద్ద వాడు కరిగిచ్చే రింగులో ఏదంటే అది చేపిస్తాడు. సో 9 క్యూబ్ అంటే మనకి ఎంత వస్తుందంటే 729, 12 క్యూబ్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఎంత అంటే 1728, 15 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 3375 కదా. ఇప్పుడు 9 + 8 అంటే 17, 17 ప్లస్ దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 5 అంటే ఎంత అవుతుందంటే 2. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ చూడండి 6 ప్లస్ అంటే మనకి ఎంత అవుతుందంటే ఇది. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేస్తే 6 + 7 + 3 అంటే 10, 18 అనేది అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ కూడా మనకి ఏముందంటే 4832నే కదా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు దీని యొక్క క్యూబ్ రూట్ కాబట్టి మనకి ఎంత వస్తుంది 18 ఇస్ ద రైట్ ఆన్సర్. సో అన్నిటి కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే క్యూబ్ రూట్ అంటే 18 క్యూబ్ యొక్క వాల్యూ మనకి సో 5 వస్తుంది ఇక్కడ అనుకుంటా. ఓకే 5 అంతేనా. 7 + 3 10, ఓకే 18 అంటే 48 ఇక్కడ పోతున్నట్టు చూడండి. 9 + 8 అంటే 17, 22, 6 + 3 అంటే మనకి ఎంత 3375, 12 క్యూబ్ అంటే 17, 28. సో కాబట్టి మనకి దీని యొక్క వాల్యూ మనకి ఏ విధంగా వచ్చిందనేది అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూషన్ చూసినప్పుడు మనకి ఎంత అవుతుంది అనేది చూడండి. 7, 7, 14, 15 కాబట్టి దాని యొక్క వాల్యూ ఈ విధంగా తీసుకుంటాం. కాబట్టి 2 అనేది వచ్చింది. ఇప్పుడు అడిషన్ చేసినా మనకు వచ్చేసి ఒకటే దానిలోకి తీసుకురావాలి కాబట్టి 2 యూనిట్ డిజిట్గా వచ్చిందనేది చూసుకుంటే సరిపోతచ్చు. సో ఈ దానిలో మనకి ఏంటంటే ఏవైతే కట్ చేసినవి ఏవైతే ఉన్నాయో 44 క్వశ్చన్స్ 43 వచ్చినట్టున్నాయి. సో 1, 2 మిస్ అయినట్టున్నాయి. బట్ బేసికల్గా రీజనింగ్ అర్థమెటిక్ మాత్రం డెడ్ ఈజీగా ఇచ్చాడు. పెద్ద క్వశ్చన్స్ కూడా కాదు. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే అన్నీ కూడా 30-40 సెకండ్స్లో కంప్లీట్ అయ్యేటివి. ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కాకుండా 1 minute 2 minute అంటే అది ఇంపాసిబుల్. చూడండి ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరే చాలా రోజులకి ఎగ్జామ్ పెట్టినందుక ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే సో చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ మాత్రం. అబ్జర్వ్ చేసిన దానిలో ఒక 2 క్వశ్చన్సే నేను అబ్జర్వ్ చేసినలో 1 or 2 క్వశ్చన్స్ ఒక్క క్వశ్చన్ ట్రిక్కీగా అనిపించింది. మిగతా అన్ని డెడ్ ఈజీ క్వశ్చన్సే. సో కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత ఈజీ కాదు. సో అనవసరంగా అటు ఇటు తిరిగి మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ అటు ఇటు పోకుండా ఒక దగ్గర కూర్చొని ఆల్రెడీ ఎన్న వాళ్ళంటే డౌట్ సెషన్కి ఏదన్నా ఒక రెఫరెన్స్గా ఆన్లైన్ క్లాసులు అనేవి తీసుకోండి.
సో భరత్ ఐక్యూ అకాడమీలో రీజనింగ్ అర్థమెటిక్ ఆల్రెడీ ఉన్నాయి అప్డేటెడ్ కంటెంట్లో. సో అవి యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్కి. సో దట్స్ ఆల్ ఫర్ పేపర్ డిస్కషన్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.